జయోన్ సంఘం బెల్గాం నుంచి మీ అందరికి కూడా ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. Today for the meditation we'll just go to the book of letter to Philippians, actually Paul's letter to Philippians. ఈ దినం మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేయటం కొరకు భక్తుడైన పౌలు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలో నుండి కొన్ని సత్యాలని మనం నేర్చుకుందాం. ఫిలిప్పీ పత్రిక. So Philippians, the letter to Philippians, we all know that Paul has written it. మనందరం ఎరిగినట్టుగా ఫిలిప్పీ పత్రిక భక్తుడైన పౌలు రాశాడు అనే సత్యం మనకు తెలుసు. So when did he write it? You have any idea? You can tell me. ఈ పత్రిక భక్తుడైన పౌలు ఎప్పుడు రాశాడో మీకేమన్నా తెలుసా? మీకు అవగాహన ఉంటే దయచేసి చెప్పండి. Yeah. So he was in prison and he writes this letter. అవును, చెరసాలలో ఉన్నాడు. చెరసాలలో నుంచి ఈ పత్రిక రాస్తున్నాడు. So in Rome he was at that time. ఆ సమయంలో ఆయన రోమా అనే పట్టణంలో ఉన్నాడు. So when did the Philippian assembly or church be established? We can answer that. Yes. అలాగైతే ఫిలిప్పీ పట్టణంలో సంఘం ఎప్పుడు ప్రారంభమైంది అది తెలుసా మీకు? దాని గురించి ఎవరైనా చెప్పగలరా? So we see that Paul visited all these places. భక్తుడైన పౌలు ఈ స్థలాలన్నీ దర్శించాడు. So in it's mentioned in Luke chapter 16. అపోస్తుల కార్యాల గ్రంథం 16వ అధ్యాయంలో ఈ విషయాలన్నీ ప్రస్తావించబడ్డాయి, రాయబడ్డాయి. Second missionary journey of Paul. భక్తుడైన పౌలు యొక్క రెండవ సువార్త యాత్రలో in the region of Macedonia, మాసిదోనియా అనే ప్రాంతంలో this Philippian assembly was established. We see that in 11th verse. Acts 16 verse 11. అపోస్తుల కార్యాల గ్రంథం 16వ అధ్యాయం 11వ వచనంలో ఫిలిప్పీ పట్టణంలో భక్తుడైన పౌలు సంఘాన్ని ఎప్పుడు ప్రారంభం చేశాడు అనే సంగతి మనకు అర్థమవుతుంది. 16-11 అపోస్తుల కార్యాలు. కాబట్టి మేము త్రోయను విడిచి ఓడ ఎక్కి తిన్నగా సుమత్రాకేకును మరునాడు నాయపొలికిని అక్కడ నుండి ఫిలిప్పీకిని వచ్చితిమి. మాసిదోనియా దేశంలో ఆ ప్రాంతమునకు అది ముఖ్య పట్టణమును రోమియుల ప్రవాస స్థానమునై ఉన్నది. మేము కొన్ని దినములు ఆ పట్టణములో ఉంటిమి. So several days they were there. కొన్ని దినములు ఫిలిప్పీ పట్టణంలో పౌలు ఉన్నాడు. So the major developments also we read in Acts, that how Lydia came to know the Lord. అదే రీతిగా భక్తురాలైనటువంటి లూదియా ఎలాగా ప్రభుని విశ్వసించిందో. So Lydia was from another place. She was residing in Philippi, but she was doing a cloth business. We see that from Thyatira it is written there. తుయతైరా అనే పట్టణం నుండి లూదియా అనే ఈ సహోదరి ఫిలిప్పీ పట్టణంలో ఉంటూ వ్యాపారం చేసుకుంటుంది అని ఇక్కడ రాయబడి ఉంది. From that how the ministry began, we see that. వారి ద్వారా ఆ స్థలంలో ఏ రీతిగా సేవ ప్రారంభం చేయబడిందో అక్కడ మనం గమనిస్తాం. So letter to Philippians has about 4 chapters. ఫిలిప్పీ పత్రిక 4 అధ్యాయాలతో కూడినటువంటి పత్రిక ఇది. So Paul, in other words, you can remember Philippians as a joy letter, happiness letter. ఒక రకంగా చెప్పాలంటే ఈ ఫిలిప్పీ పత్రిక అనగానే ఇది సంతోషభరితమైన పత్రిక అని మనం గుర్తుపెట్టుకోవచ్చు. So in the first chapter he addresses the joy in suffering. మొదటి అధ్యాయంలో శ్రమలలో ఎలాగ సంతోషం దొరికిద్ది అనే సత్యాన్ని పౌలు చెప్పాడు. Second chapter he speaks about joy in suffering. రెండవ అధ్యాయంలో శ్రమలలో ఆనందం ఎలా ఉంటుందో భక్తుడైన పౌలు రాశాడు. Third he speaks joy in believing. మూడవ అధ్యాయంలో ప్రభువుని విశ్వసించటం ద్వారా ఎలాగా సంతోషం మనం పొందుకుంటాము అని రాశాడు. And in the 4th chapter we see joy of giving. ప్రభు బిడ్డలు ఇవ్వటం ద్వారా వారికి ఎలాంటి ఆనందం పొందుతారో అనే సత్యాన్ని గురించి 4వ అధ్యాయంలో రాశాడు. Today we'll just go down to one character or one
person in this chapter of Philippians. ఫిలిప్పీ పత్రికలో ఒక వ్యక్తి జీవితాన్ని గురించి మనం కొంచెం అధ్యయనం చేసి నేర్చుకుందాం. So you have got the outline of the Philippian assembly and the letter of Philippians. కాబట్టి ఫిలిప్పీ పత్రిక యొక్క ప్రారంభం, దాన్ని గురించినటువంటి కొంత అవగాహన మనకు కలిగింది ఇప్పుడు. So Anaya also is taking the study of the survey of the New Testament, and you will also follow in that how Paul has traveled from one place to another. So in the second missionary journey, Philippi was part where he had sown the seeds and the church was established. క్రొత్త నిబంధన విషయాలను గురించి అన్నయ్య మీకు నేర్పించేటప్పుడు భక్తుడైన పౌలు తన రెండవ సువార్త యాత్ర ప్రయాణంలో ఫిలిప్పీ పట్టణానికి వచ్చి ఎలాగా సంఘాన్ని స్థాపించాడో అనే సత్యాలు మీరు నేర్చుకొని ఉంటారు. Yeah, we'll read second chapter 25 down to the end of the chapter. ఓకే, రెండవ అధ్యాయం 25వ వచనం నుండి 30వ వచనం వరకు వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. ఫిలిప్పీ పత్రిక రెండవ అధ్యాయం 25 నుండి 30వ వచనం వరకు మనం చదువుదాం. మరియు నా సహోదరుడును జత పనివాడును నా తోటి యోధుడును మీ దూతయు నా అవసరమునకు ఉపచరించిన వాడునైన ఎపఫ్రాదీతును మీ యొద్దకు పంపుట అగత్యమని అనుకొంటిని. అతడు రోగి ఆయనని మీరు వింటిరి కనుక అతడు మిమ్మల్ని అందరినీ చూడ మిగుల అపేక్ష గలవాడై విచారపడుచుండెను. నిజముగా అతడు రోగి అయి చావునకు సిద్ధమై ఉండెను గాని దేవుడు అతనిని కనికరించెను. అతని మాత్రమే గాక నాకు దుఃఖము మీద దుఃఖము కలుగుకుండుటకై నన్నును కనికరించెను. కాబట్టి మీరు అతనిని చూచి మరలా సంతోషించు నిమిత్తమును నాకున్న దుఃఖము తగ్గు నిమిత్తమును అతనిని మరి శీఘ్రముగా పంపితిని. నా ఎడల మీ ఉపచర్యలో ఉన్న కొదువను తీర్చుటకై అతడు తన ప్రాణమునైనను లక్ష్యపెట్టక క్రీస్తు యొక్క పని నిమిత్తము చావునకు సిద్ధమై ఉండెను. కనుక పూర్ణ ఆనందంతో ప్రభునందు అతనిని చేర్చుకొని అట్టివారిని ఘనపరచుడి. Right. May the Lord bless His word. దేవుడు ఈ వాక్యాన్ని దీవించునుగాక. So here there is one person that is being spoken of, and who is that? ఇక్కడ ఒక వ్యక్తిని గురించి మాట్లాడుతున్నాడు. ఆ వ్యక్తి పేరేంటి? Epaphroditus, right? ఎపఫ్రాదీతు. So Epaphroditus was a member of the Philippian assembly. ఎపఫ్రాదీతు ఫిలిప్పీ పట్టణంలో ఉన్న సంఘంలో ఒక సభ్యుడు, విశ్వాసి. Probably elder kind of a person, like in role. తన బాధ్యతలు నిర్వహించే విషయంలో ఒక మంచి సంఘ పెద్ద, లేకపోతే బాధ్యత కలిగిన సహోదరుడు అని చెప్పుకోవచ్చు. Whenever the Lord speaks about His people, it is so it's such a great thing. ప్రభువు తన బిడ్డల గురించి సాక్ష్యం చెప్పినప్పుడు అది చాలా ఘనంగా ఉంటుంది. Here, though Paul is mentioning about Epaphroditus that he is like this, it is the Lord's word. So it is like the Lord is mentioning itself. భక్తుడైన పౌలు ఎపఫ్రాదీతు ఇలాంటి వాడు అని పౌలు మాట్లాడుతున్నా అది నిజానికి దేవుని నోట నుండి వచ్చిన సాక్ష్యంలాగా మనం గమనించాలి. We can go back to Old Testament about whom the Lord had been speaking. ప్రభువు తన భక్తులను గురించి సాక్ష్యం చెప్పిన వారి జాబితాల్లో పాత నిబంధనలో ఎవరెవరు ఉన్నారో మనం గుర్తు చేసుకోవచ్చు. We know Abraham. అబ్రహాం గురించి మనకు తెలుసు. Before Abraham, Abel. అబ్రహాం కంటే ముందు హేబేల్ తెలుసు. Then we know about Joseph. యోసేపును గురించి ప్రభు గొప్ప సాక్ష్యం చెప్పాడు. Then we say Moshe. మోషే గురించి తెలుసు. Then King David. రాజైన దావీదు తెలుసు. సొలొమోన్ ఉన్నాడు. Then there are so many other people. We keep reading about them. వారిని గురించి మనం చదువుతాం. చాలా మంది ఇంకా ఉన్నారు, వారిని గురించి మనం చదువుతూ ఉంటాం. We also know about Job. యోబు గురించి మనకు తెలుసు. You know what happened? What was happening on this earth? What was happening what was happening in heaven? Job didn't know what was happening in heaven when he lived his life on earth.
యోబు తన జీవితాన్ని భూమి మీద గడుపుతున్నప్పుడు పరలోకంలో ఆయన గురించి ఏం మాట్లాడుకుంటున్నారో యోబుకు తెలీదు. There the devil goes and tells, you have given everything to Job, that's why he is like this. సాతానుడు వెళ్ళి యోబుకి వ్యతిరేకంగా మాట్లాడి అంటున్నాడు, ఇదిగో నువ్వు భూమి మీద అన్నీ ఆయనకి ఇచ్చావు, అందుకని ఆయన అలా ఉన్నాడు అని ఫిర్యాదు చేస్తున్నాడు. And the Lord speaks on behalf of Job. He says, have you seen him? There is none like him, as faithful, as holy, as righteous as him. He shuns evil. And on so many things the Lord speaks so greatly about, testifies about Job like that. ప్రభువు యోబు గురించి ఎంత గొప్ప సాక్ష్యం చెప్పాడో అక్కడ మనకు కనిపిస్తుంది కదా. యోబు గురించి నువ్వు చూసావా, నీతిమంతుడు, యథార్థవంతుడు, నిందలేనివాడు, గొప్పవాడు అని ప్రభువే సాక్ష్యం చెప్తున్నాడు యోబు గురించి. You know, so we see many things written like that about many people in the Bible. దేవుని వాక్యంలో అలాగా ప్రభు ప్రశంసించినటువంటి అనేక మంది భక్తుల జీవితాలు మనకు కనిపిస్తాయి. And today we have before us Epaphroditus. ఈరోజు మన ముందు ఎపఫ్రాదీతు అనే వ్యక్తి కనిపిస్తున్నాడు. And Paul is speaking about him, Apostle Paul, and he's saying, he is my brother, my fellow worker and fellow soldier. భక్తుడైన పౌలు ఆయన గురించి ఏమంటున్నాడంటే 25వ వచనంలో, మరియు నా సహోదరుడు, జతపనివాడు, నా తోటి యోధుడు అంటున్నాడు. So when the Philippian assembly got to know that Paul is in prison and he is in that position there, భక్తుడైన పౌలు చెరసాలలో ఉన్నాడు అనే వార్త ఫిలిప్పీ పట్టణంలో ఉన్న విశ్వాసులకి వినబడగానే, so they send Epaphroditus with some gifts and probably money to go and reach out to Paul. పౌలు భక్తుని దగ్గరికి కొన్ని వస్తువులు, కొన్ని పదార్థాలు అవి తీసుకొని పౌలు దగ్గరికి వీళ్ళు పంపించారు. And say, go and give it to Paul. నువ్వు వెళ్ళి భక్తుడైన పౌలు గారికి ఇవ్వు అని ఈయన్ని పంపించారు. In the following verses we read that he became ill and he almost died. దాని క్రింద వచనంలో మనం ఏం చదువుతామంటే, అలా తీసుకొని వెళ్తున్న సందర్భంలో అతడు రోగి అయిపోయాడు, చచ్చిపోయేంత రోగగ్రస్తుడైపోయాడు. So when you see the map, as Anaya will teach you and sometime you can remember later also or you can refer, Rome was on one side. మీరు ఆ మ్యాప్లు చూసి నేర్చుకునేటప్పుడు అన్నయ్య నేర్పించినా మీరు కూడా చూడొచ్చు, రోమా పట్టణం ఒక మూల ఉంటుంది. And it's like a V shape, and on the other side is the region of Macedonia and all the other places, and Philippi is in the farmost corner. అది వి ఆకారంలో ఒక మూలన రోమా ఉంటే మరొక వైపున మూల మీద మాసిదోనియా ప్రాంతంలో ఫిలిప్పీ పట్టణం ఉంటుంది. You know, the travel was not that easy like today. ఈ నేటి దినాల్లో ప్రయాణం సులభంగా చేసినట్టు ఆ దినాల్లో ప్రయాణం సులభం కాదు. Today morning it was so convenient for me. ఈరోజు ఉదయం నాకెంత తేలిగ్గా నేను వచ్చేసాను. You know, my sister's son took the phone. He said, I'll book a Rapido for you, Anna. So he booked a Rapido. నా భార్య వాళ్ళ అక్క కొడుకు, నేను నీకోసం ర్యాపిడో బుక్ చేస్తా అన్నాడు, ర్యాపిడో బుక్ చేశాడు. So by the time we got down, the Rapido was waiting there on the bike. నేను కిందకి దిగ్గానే ర్యాపిడో వాడు నా కోసం ఎదురు చూస్తా ఉన్నాడు. So he took me, dropped me to the bus stand. నన్ను బస్ స్టాండ్ దగ్గర వదిలిపెట్టాడు. I said, you have cash, I'll pay you in cash, I need change. He said, no. నీకు క్యాష్ కావాలంటే, డబ్బులు కావాలంటే నేను ఇస్తాను, నేను ఫోన్పే చేస్తానన్నావు. అతను అన్నాడు వద్దన్నాడు. So then I immediately paid him by phone pay. వెంటనే ఆయనకి ఫోన్పే చేశా. Then I walked, got into the bus, I reached Guntur. వెంటనే నేను బస్సు అందుబాటులో ఉంది, బస్సు ఎక్కాను, తేలిగ్గా గుంటూరు వచ్చేసా. Within a matter of like half an hour, 1 hour, I changed from one place to another. I changed one district to another. నేను ఒక అరగంట గంట వ్యవధిలోనే ఒక పట్టణం నుంచి ఇంకో పట్టణానికి వచ్చేసా, ఒక జిల్లా నుంచి ఇంకో జిల్లాలోకి వచ్చేసా. So even when you look back 10 years back also, it was not so fast. ఒక 10 సంవత్సరాల వెనక చూసినా ఇంత వేగంగా మనం ప్రయాణం చేయగలిగేవారం కాదు. So imagine 2000 years back how things would have been. కానీ ఆలోచన చేయండి, 2000 సంవత్సరాలకి పూర్వం పరిస్థితులు ఎలా ఉండేవో. So Epaphroditus has to take up a journey from Philippi, come down, take that U-turn and then go to Rome.
మీరు ఊహిస్తే భక్తుడైనటువంటి ఎపఫ్రాదీతు ఆ క్రిందకి ఫిలిప్పి పట్టణం నుంచి బయలుదేరి కిందకు వచ్చి మళ్ళీ యూటర్న్ తీసుకొని పైకి రోమా పట్టణం దగ్గరికి వెళ్ళాలా. We don't know how strong the ships were. ఆ ఓడలు ఎంత భద్రంగా గట్టిగా ఉన్నాయో మనకు తెలీదు. You know how many days he has to carry the food to live that long. అంతకాలం ప్రయాణంలో భోజనం మరి సిద్ధం చేసుకొని ఎలాగా మోసుకొని పోవాలో మనకు తెలీదు. Probably to reach and give what he has to give to Paul is maybe a handbag that much. పౌలు భక్తుడికి తీసుకొని వెళ్ళి ఇవ్వవలసిన వస్తువులు ఒక చిన్న బ్యాగ్ సైజ్ అంతే ఉండుంటాయేమో. It may be, I'm just guessing. అలా అనుకుంటున్నాం, ఊహిస్తున్నాం, అలా అయి ఉండొచ్చేమో. But to travel that, his own luggage would be 10 bags of that size. కానీ అంత దూరం ప్రయాణం చేయటానికి ఆయన సొంత సామాన్లు దానికంటే 10 రెట్లు ఎక్కువగా ఉండుంటాయేమో నా ఊహ. So, you know, such was the struggle at that time. ఆ విధమైనటువంటి ప్రయాసతో కూడిన పని అది. And during his travel, he fell sick. That's what Paul actually mentions in this letter. యా, అవును. మనం చూస్తే అలాంటి ప్రయాణ మార్గంలో ఈ వ్యక్తి రోగగ్రస్తుడైపోయాడు, వ్యాధి వచ్చింది. To the point of death. మరణించేంతగా రోగగ్రస్తుడైపోయాడు. And that's what Paul mentions in 27. But God had mercy on him, and not only on him, but he also had mercy that nothing worse happened. 27వ వచనంలో ఇలాగా భక్తుడైన పౌలు అంటున్నాడు, అతడు నిజంగా చావటానికి సిద్ధమైపోయినంతటి రోగం వచ్చింది, కానీ దేవుడు అతనిని కనికరించాడు. అతన్ని మాత్రమే కాదు, నన్ను కూడా కనికరించి అతన్ని నా దగ్గరికి తెచ్చాడు అని భక్తుడైన పౌలు ప్రస్తావిస్తున్నాడు. We see that how faithful in nature he was to fulfill the work that was entrusted upon him. అతనికి అప్పగించబడినటువంటి పనిని జరిగించే విషయంలో ఇతను ఎంత నమ్మకంగా ఉన్నాడో మనకి ఇందులో కనిపిస్తుంది. We'll just dive down into a few characters which we read about Epaphroditus this morning. ఎపఫ్రాదీతుని గురించి ప్రస్తావించిన మాటల్లో అతనిలో ఉన్న కొన్ని గుణాలు మనం చూద్దాం. My brother, Paul says. భక్తుడైన పౌలు అంటున్నాడు, ఇతను నా సహోదరుడు. In the family of Christ, in the family of believers, Paul calls him a brother. దేవుని పిల్లల యొక్క కుటుంబం అని మనం కానీ చూస్తే ఆ కుటుంబంలో పౌలుకి ఎపఫ్రాదీతు సహోదరుడు. In the English dictionary, I mean spiritual dictionary, if you see, his name means lovely. ఈయన పేరుకి డిక్షనరీలో అర్థం కానీ చూస్తే లవ్లీ అంటే ప్రియమైనవాడు అనే భావం వస్తుంది. Actually, the worldly meaning, the Greek meaning, that he is a follower of goddess Epaphrodite. Yeah. ఎపఫ్రా అనేటటువంటి గ్రీకు దేవతను అనుసరించేవాడు అని ఆ గ్రీక్ పేరు యొక్క అర్థం. Actually, నిజానికి but actually the believers probably gave him the name lovely because of how he was. కానీ విశ్వాసిగా మారిన తర్వాత విశ్వాసులు అతనికి ప్రియమైన వాడు లవ్లీ అనే పేరుని వాళ్ళు పెట్టుంటారేమో. Yeah, and he, as we mentioned, that he was a brother to Paul. భక్తుడైన పౌలుకి ఇతను మంచి సహోదరుడు. In the labor, in the work of the Lord. ప్రభు యొక్క పరిచర్యలో. He speaks that he is a fellow worker, the second nature we see. కుటుంబంలో సహోదరుడు, దేవుని పనిలో జత పనివాడు అని భక్తుడైన పౌలు ఎపఫ్రాను గురించి. But when we see that how highly it was written about Epaphroditus, that he was a fellow soldier. ఎపఫ్రాదీతుని గురించి భక్తుడైన పౌలు ఎంత ఘనంగా రాశాడు చూడండి, అతడు నా తోటి యోధుడు అంటున్నాడు. Because Paul in one of the letters he says, I have fought the fight. భక్తుడైన పౌలు తన పత్రికలో ఇలా అంటాడు, నేను మంచి పోరాటం పోరాడి తిని. You know, the spiritual battle is a very tough battle. ఆత్మ సంబంధమైన యుద్ధం పోరాటం అతి కష్టమైనటువంటి పోరాటం. The physical and mental battles we can win. భౌతికమైన పోరాటాలు మానసికమైన పోరాటాలు మనం గెలవచ్చు. You know, we may struggle, we may fail, but eventually we'll be able to win. మనం పోరాడొచ్చు, కొన్ని సందర్భాల్లో విఫలం అవ్వచ్చు, కానీ ఏదో రకంగా వాటిని మనం ఎదుర్కోవచ్చు.
But the spiritual battles are the toughest. కానీ ఆత్మ సంబంధమైన పోరాటం మాత్రం అతి కష్టమైనటువంటి యుద్ధం. What is happening in the spiritual world we do not know. అవును, ఈ ఆత్మ సంబంధమైన ప్రపంచంలో ఏ విధమైనటువంటి వ్యతిరేకతలు మన కోసం ఉన్నాయో మనకు తెలియదు. The devil is not interested in what is happening in some place somewhere. దుష్టుడికి బయట ప్రపంచంలో ఏం సంభవిస్తుందో దాంతో ఎక్కువ సంబంధం లేదు. In a place where people are drinking, enjoying and making merry, he is not much worried about it. తాగుతున్న వాళ్ళ దగ్గర, తిరుగుతున్న వాళ్ళ దగ్గర, సుఖపడుతున్న లోక సంబంధమైన వ్యక్తుల దగ్గర ఏం జరుగుతుందో అపవాదికి ఏం పట్టదు. But he is much interested in the man who will be praying. ప్రార్థించే విశ్వాసి గురించి మాత్రం అపవాదికి చాలా శ్రద్ధ ఉంటుంది. He will be much worried about the person who is going to share the gospel. సువార్త ప్రకటించే విశ్వాసి పక్షంగా దుష్టుడికి చాలా కదా, వాడు చాలా పోరాడుతూ ఉంటాడు వాళ్ళతో. One who is praying for others, helping others, ministering in according to the word of God, దేవుని వాక్యం, the work what Lord has given, the kind of person who is doing that work, believer who is doing that work, he is much interested in him. దేవుని వాక్య ప్రకారంగా ఇతరులకు సహాయం చేయటం, సువార్త పరిచయం చేయటం, ప్రభు పనిలో నిమగ్నమైన వారి మీద దుష్టుని యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అవును, and that's why I mentioned about the life of Job, because when Job was living his life on earth as a faithful man, honest before God, righteous before God, and even his children, he was bringing them up in that manner, the devil goes there and complains to God. అందువల్లనే నేను యోబును గురించినటువంటి విషయాలు ముందుగా ప్రస్తావించాను. యోబు దైవభక్తుడు, కుటుంబాన్ని కాపాడుకుంటున్నాడు, విశ్వాసంలో బలంగా ఉన్నాడు, భక్తి జీవితంలో అన్ని శ్రద్ధగా చేస్తున్నప్పుడు అపవాది అలాంటి వ్యక్తి మీద వెళ్ళి ఫిర్యాదు చేస్తున్నాడు దేవుని దగ్గర. Job doesn't know that what is happening there. కానీ పరలోకంలో అక్కడ ఏం జరుగుతుందో యోబుకి ఏం తెలీదు. Job is suffering down here. అయితే యోబు క్రింద వేదనలోకి వెళ్ళిపోయాడు. The devil went and tried to tempt even Lord Jesus. మాత్రమే కాదు, అపవాది యేసు ప్రభు వారిని కూడా శోధించటానికి వెళ్ళాడు. He knows Lord Jesus is the Son of God. He has come from heaven. పరలోకము నుండి దిగి వచ్చిన దేవుని కుమారుడని అపవాదికి తెలుసు కాబట్టి ప్రభువుని కూడా శోధించడానికి అపవాది వెళ్ళాడు. He knows that he is going to lose that argument. వాడికి తెలుసు వాడు ఆ వాదనలో ఓడిపోతాడని అపవాదికి తెలుసు. He knows that Lord is going to die on the cross. He is going to complete the work. యేసు ప్రభు వారు శిలువ మీద చనిపోయి ఆయన పనిని ముగిస్తాడని వాడికి తెలుసు. He knows everything, but yet he dares to go and tempt him. వాడికి అన్నీ తెలుసు కానీ అయినా కానీ సాహసించి వెళ్ళి వాదించటానికి ముందుకెళ్తాడు. So here when coming back to the life of Epaphroditus, he says that he is a fellow warrior or soldier in the work. మనం ఇక్కడ కానీ మళ్ళీ తిరిగి ఎపఫ్రాదీతుని గురించి గమనిస్తే భక్తుడైన పౌలు అంటున్నాడు, ఎపఫ్రాదీతు నా తోటి యోధుడు అంటున్నాడు. Yeah. The last thing we say, who is your messenger? మీ దూత, మీ మధ్యలో నుంచి వచ్చాడు మీ దూత అని అతని గురించి భక్తుడైన పౌలు ప్రస్తావిస్తున్నాడు. Whom you sent to take care of my need. నా అవసరాలను ఉపచరించడానికి మీరు పంపించిన మీ దూత అంటున్నాడు. So he came as the messenger of the Philippian church to help Paul. ఫిలిప్పీ పట్టణము నుంచి పంపబడినటువంటి దూతలాగా సహాయం చేయటానికి వచ్చిన దూత వంటి వాడు. I had spoken about that little before, that his faithfulness we see here. అవును, ఇందాక ముందుగా నేను చెప్పినట్టుగా ఆ వ్యక్తి యొక్క నమ్మకత్వం ఇందులో కనిపిస్తూ ఉంది. There has been something given to him, go and give it as it is. ఏదో ఒక వస్తువులు ఇచ్చి ఇదిగో ఎలా ఉన్నాయో అలానే తీసుకెళ్ళి ఆయనకి ఇవ్వు అని ఆయన చేతికి ఇచ్చారు. Time has passed, days have passed, months have passed. His life is at risk, but he goes, reaches there and hands it over as it is. దినాలు గడిచిపోయినాయి, వారాలు గడిచిపోయినాయి, నెలలు గడిచిపోయినాయి, అతని ఆరోగ్యం పాడైపోయింది, కానీ అతను ఆ వస్తువులు మాత్రం నమ్మకంగా ఎట్లా తీసుకెళ్ళాడో అట్లానే ఇచ్చాడు. Reaching to Paul, he says,
take this, I have got this from the assembly. ఇదిగోండి తీసుకోండి, ఇవి నేను సంఘం నుండి తీసుకొని వచ్చానని పౌలు చేతుల్లో పెట్టాడు. And that's why when Paul receives whatever he receives as gift or money from the Philippian assembly, ఫిలిప్పీ పట్టణం నుంచి వస్తువులో కానుకలో ఏవో వారు పంపించినవి పౌలు భక్తుడు పొందుకొని Paul writes this letter. భక్తుడైన పౌలు ఈ పత్రికని రాస్తున్నాడు. I don't have anything to give back to you. మీకు వెనక్కి ఇవ్వటానికి నా దగ్గర ఏం లేదు. But you guys, you people have understood my need through the Lord, and you have helped me in this thing. ప్రభు ప్రేమను బట్టి మీరు నన్ను అర్థం చేసుకొని నాకు ఎంత గొప్ప సహాయం చేశారు అని వాళ్ళని ప్రశంసిస్తున్నాడు పౌలు. And that's why Paul writes this letter. ఆ కారణాన్ని బట్టి భక్తుడైన పౌలు ఈ పత్రిక రాస్తున్నాడు. In 4 parts. 4 భాగాలుగా. Gives it back to Epaphroditus. ఎపఫ్రాదీతుకు ఆ పత్రికని తిరిగి చేతిలో పెట్టాడు. Take it back. తీసుకొని వెనక్కెళ్ళు. And today we see that letter is encouraging us to live a good Christian life. ఆ పత్రిక ఎన్ని వేల సంవత్సరాల తర్వాత మనకి ప్రోత్సాహకరంగా మన చేతుల్లో ఉంది. May the name of the Lord be glorified in all this. ఈ విషయాలన్నిటిలో ప్రభు నామం మహిమపరచబడును గాక. So we see that he was a faithful man. ఇందులో మనం ఆయన నమ్మకమైన వాడు అనే విషయాన్ని నేర్చుకుంటున్నాం. 4 things we have seen. He is a విషయం. brother in Christ, he is a fellow worker in Christ, he is a fellow soldier and a messenger from the assembly who is faithful. 4 విషయాలు ఆయన గురించి మనం చూసాం. ఒక కుటుంబంలో సహోదరుని వంటివాడు, పరిచర్యలో జతపని వంటివాడు, యుద్ధంలో పోరాటంలో నా తోటి యోధుని వంటివాడు, మీ నుండి నా దగ్గరికి వచ్చిన నమ్మకమైన దూత వంటివాడు అనే విషయాలు చూసాం. Yeah. In the last chapter, again his name is mentioned once. ఆఖరి అధ్యాయంలో కూడా ఆయన పేరు మళ్ళీ తిరిగి పౌలు ప్రస్తావించాడు. 4 verse 18. 4వ అధ్యాయం 14వ వచనాన్ని మనం చూద్దాం. I have received full payment and even more I am amply supplied now, for I have received from Epaphroditus the gifts you sent. They are a fragrant offering, an acceptable sacrifice pleasing to the Lord. 4వ అధ్యాయం 18వ వచనంలో రాసిన నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది, మీరు పంపిన వస్తువులు ఎపఫ్రాదీతు వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేక ఉన్నాను, అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగమునై ఉన్నవి అన్నాడు. And in reply Paul very beautifully writes, and God will meet all your needs according to his riches in glory in Christ Jesus. భక్తుడైన పౌలు చాలా దివ్యంగా తిరిగి జవాబిస్తున్నాడు. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును అని 19వ వచనంలో చెప్పాడు. I have received from you which are like a fragrant offering, acceptable sacrifice before him. ప్రభువుకి ప్రీతికరమైన ఇష్టమైన యాగములులాగా మీరు పంపినటువంటి మనోహరమైన వస్తువుల్ని నేను పుచ్చుకున్నాను అని పౌలు చెప్పాడు. And I am sure and I pray that Lord will also give you whatever your need is. మీ అవసరం ఏమైందో నాకు తెలియదు కానీ ప్రభు తన ఐశ్వర్యంలో నుంచి మీకు తిరిగి ఇస్తాడు అని భక్తులైన పౌలు చెప్పాడు. So we'll just speak a little about giving here. కొంచెం ఇక్కడ ఇవ్వటం అనే అంశాన్ని గురించి కొంచెం మనం ధ్యానం చేద్దాం. So we have seen the life of Epaphroditus, 4 things. ఎపఫ్రాదీతు జీవితంలో నుంచి 4 విషయాలు మనం నేర్చుకున్నాం. And we'll see one thing about giving about the Philippian assembly. ఫిలిప్పీ సంఘం ద్వారా ఇవ్వటం అనే అంశాన్ని గురించి ఒక చిన్న విషయాన్ని మనం ధ్యానం చేద్దాం. Because if you read I will not read that verse, but if you read just 4 verses up of the chapter 4, in 14 onwards he says, you helped me and sent me gifts though other assemblies did not. That's what Paul mentions. ఒక 4 వచనాలు పైకి కానీ మనం చూస్తే 4వ అధ్యాయం 14వ వచనంలో ఏ సంఘం కూడా నాకు సహాయం చేయకుండా ఎవరు సహాయం చేయని స్థితిలో ఉన్నప్పుడు మీరు నాకు సహాయం పంపిస్తూ ఉండేవారు అని ఫిలిప్పీ పట్టణాన్ని ప్రశంసించాడు. When I was in Thessalonica and I was having trouble, you sent me the gifts. He says that. ఇక్కడ అంటున్నాడు, నేను తెస్సలోనికలో ఉన్నప్పుడు సమస్యల్లో ఉన్నప్పుడు మీరు నన్ను గుర్తు చేసుకొని నాకు సహాయం చేశారు అని చెప్పాడు. So the Philippian assembly, as the word says,
was known for its giving nature. ఫిలిప్పీ సంఘం ఇవ్వటం అనే అంశానికి పేరు పొందినటువంటి సంఘం అన్నమాట. And that's why Paul, when he speaks about Epaphroditus in the chapter 2, he says, I am sending him back because he is unwell. ఆ భక్తుడైన పౌలు ఈ పత్రికలో రాసినాడు, ఎపఫ్రాదీతుని నేను తిరిగి మీ దగ్గరికి వెనక్కి త్వరగా పంపించేస్తున్నాను, ఎందుకంటే అతను రోగగ్రస్తుడైపోయాడు. Not that he is running away from the work, ఆ పని నుంచి దూరంగా వెళ్ళిపోతున్నందుకు కాదు, but because he is ill and he wants to be with you, I am sending him back. Accept him and honor such people. He mentions that we read in the last verses of chapter 2. రెండవ అధ్యాయంలో భక్తుడైన పౌలు అంటున్నాడు, అతను మిమ్మల్ని త్వరగా చూడాలని అపేక్షిస్తున్నాడు, మీతో సహవాసం చేయాలని అపేక్షిస్తున్నాడు, కాబట్టి నేను త్వరగా పంపిస్తున్నాను. కాబట్టి అలాంటి వ్యక్తిని మీరు చేర్చుకొని సన్మానించండి, ఘనపరచండి అని భక్తుడైన పౌలు రాశాడు. Don't question him or admonish him and say, no work was given to you, you have not done it properly and come back. Don't say like that. But accept him back, he says. నీకు పని అప్పగించాం, నువ్వు సరిగా పని చేయలేదు అని అతన్ని గర్దించొద్దు, ప్రశ్నించొద్దు. అతన్ని సంతోషంగా చేర్చుకొని సన్మానించి ఘనపరచండి అని చెప్తున్నాడు. In verse 29 he says, and honor him, honor men like him. 30వ వచనం తెలుగు ట్రాన్స్లేషన్స్లో 2వ అధ్యాయం 30వ వచనంలో, పూర్ణ ఆనందంతో ప్రభునందు అతన్ని చేర్చుకొని అట్టి వారిని ఘనపరచండి, అట్లాంటి వాళ్ళని ఘనపరచండి అంటున్నాడు. So coming back to the point of giving, we see here ఇక్కడ మనం ఇవ్వటం అనే అంశాన్ని గురించి ఏం నేర్చుకుంటున్నామంటే, it was a giving assembly. అది ఇచ్చే సంఘం. We'll just read two incidents, go to the gospel and read two references about giving. ఇవ్వటం అనే అంశాన్ని గురించి 2 వాక్య వచనాల్ని మనం చూద్దాం. Mark 41 to 44, will not read it, but you can just remember and read it. మార్కు సువార్త 12వ అధ్యాయం 41వ వచనం నుండి 44 వచనాల మధ్యలో మనం చూడాలి. మనం చదవం గాని అందులో ఏముందో చూద్దాం, చూడండి. There we see that people were giving putting their offerings to in the temple offering place. అక్కడ మనం కానుకలు సమర్పించే స్థలం దగ్గర మందిరంలో జరిగిన విషయాన్ని అక్కడ రాయబడింది. And the word mentions here many rich people threw in large amounts. అనేక మంది విశిష్టమైన ధనవంతులు చాలా విశిష్టమైన సొమ్ము వాళ్ళు వేశారు అని చెప్పబడింది. But there came a very poor widow and she had only 2 copper coins. కానీ అక్కడ ఒక పేద విధవరాలు వచ్చారు, ఆవిడ దగ్గర 2 కాసులే ఉన్నాయని చెప్పాడు. And she put both of that and went. ఆవిడ మాత్రం ఆ 2 కాసులు వేసేసి వెళ్ళిపోయింది. Lord Jesus was standing at the side and he was observing the people. ప్రభు అక్కడ నిలబడి వారందరినీ గమనిస్తూ ఉన్నాడు. And he calls his disciples, he says, come here. ఆ శిష్యుల్ని ప్రభు పిలిచాడు, రండి ఇక్కడికి. Look at that woman, he says. ఆ స్త్రీని చూడండి. She put 2 copper coins. ఆమె 2 కానుకల్ని వేసేసింది. Small fraction, not even a rupee, he says. ఆయన అంటున్నాడు, అది ఒక రూపాయి అంతటిది కూడా కాదు, చిన్న సొమ్ము. But I tell you the truth. కానీ నేను మీకు చెప్తున్న విషయం సత్యం. She has put more treasures than the others. నిశ్చయముగా నేను చెప్పే విషయం ఏంటంటే, ఆమె వారందరికంటే ఎక్కువ వేసింది అన్నాడు ప్రభు. Disciples were shocked. What is Lord saying? శిష్యులు ఆశ్చర్యపోయారు, ఏంటి ప్రభు ఏం మాట్లాడుతున్నాడు? 2 rupees, not even a rupee, 2 coins she has put. అసలు రూపాయికి కూడా సమానం కాదు, చిన్న 2 చిన్న చిల్లర వేసింది. ఆమెను ప్రభు ప్రశంసిస్తున్నాడు ఏంటి? Lord gives them the truth there, the lesson there. ప్రభు అక్కడ వారికి ఒక పాఠాన్ని నేర్పిస్తున్నాడు. Everybody gave of what extra they had. వారందరూ వాళ్ళకి కలిగిన సమృద్ధి, వాళ్ళకి ఉన్నటువంటి ఎక్కువలో నుంచి ఇచ్చారు. But she gave of all that she had. కానీ ఆమె మాత్రం తనకి కలిగినదంతా, జీవనం అంతా వేసేసింది. And that is what is important in our Christian life. క్రైస్తవ జీవితంలో అది చాలా ప్రాముఖ్యమైన అంశం. Giving everything that we have. ప్రభు కోసం జీవనం అంతా ఇవ్వటం. So the Lord always does not see of how much we give or what we give. ప్రభువారు మనం ఎంత ఇచ్చామో, ఎంత పెద్దది ఇచ్చామో ప్రభు చూడ్డు. He sees our willingness to give. ప్రభు మనము ఇవ్వటానికి ఎలాంటి హృదయంతో ఇస్తున్నామో అది చూస్తాడు.
The best example we can see in the life of Abraham. అబ్రహాం జీవితంలో ఒక మంచి ఉదాహరణగా చూడొచ్చు. When the Lord said, "Your only son, ప్రభు అన్నాడు, నీ ఒక్కడైన కుమారుణ్ణి take him and offer him as a sacrifice to me." ఆయన తీసుకో, నా కొరకు బలి ఇవ్వు అన్నాడు. And Abraham, without questioning God, without thinking anything, he prepared to sacrifice Isaac. అబ్రహాము ప్రశ్నించకుండా, రెండవ ఆలోచన లేకుండా కుమారుని బలి ఇవ్వటానికి బయలుదేరాడు. Hebrews speaks of Abraham like this. హెబ్రీయుల పత్రిక భక్తుడైన అబ్రహామును గురించి ఇలా ప్రస్తావిస్తుంది. Abraham had such faith that he believed that even if he sacrificed his son Isaac, Lord would bring him back to life. హెబ్రీ పత్రిక ఎట్లా ఏమని రాశాడంటే, అబ్రహాము 11వ అధ్యాయంలో అబ్రహాము తన కుమారుణ్ణి బలి ఇచ్చిన తర్వాత మృతులలో నుండి సహితం దేవుడు ఆ కుర్రోడిని లేపుతాడు అని విశ్వసించి బలిచ్చాడు అని రాశాడు హెబ్రీ పత్రిక. Lord had promised so many things to Abraham. I'll make you father of nations. I'll make you this. I'll bless you like this. I'll bless you like that. Nothing Abraham questioned Lord. ప్రభు అబ్రహాంతో ఇలా అన్నాడు, నిన్ను గొప్ప జనంగా చేస్తాను, స్వాస్థ్యాన్ని ఇస్తాను, నీ సంతానాన్ని ఇస్తాను. అవన్నీ ప్రభు చెప్పినప్పుడు కూడా అబ్రహాం దేవుడిని ప్రశ్నించలా. Lord was only seeing Abraham's willingness. అబ్రహాము జీవితంలో ఇవ్వటానికి కలిగిన ఆయన హృదయాన్ని మాత్రమే దేవుడు చూశాడు. As he lifted his hand to sacrifice him, to slay him, కుమారుణ్ణి చంపడానికి అబ్రహాము చెయ్యి లేపినప్పుడు we see the voice of the Lord, voice of the angel calling out to Abraham and saying, "Wait." యెహోవా దూత అబ్రహామును పిలిచి ఇలా అంటున్నాడు. And Lord himself provided the ram for Abraham. ప్రభువే అబ్రహాము కొరకు ఒక పొట్టేలిని అక్కడ ఉంచాడు. So it is the willingness the Lord sees in our life, how much we are wanting to give. ప్రభు కొరకు మనము ఎంత ఇష్టపూర్వకంగా ఇస్తున్నాము అనే హృదయాన్ని ప్రభు చూస్తాడు. The second reference we see in chapter 10 of Mark itself. మార్కు సువార్త 10వ అధ్యాయంలోనే రెండవ మాటను మనం చూద్దాం. మార్కు సువార్త 10వ అధ్యాయం verse 17 to 31. 17వ వచనం నుండి 31వ వచనం వరకు మనం చదవాలి. We see of the story of the rich man. అక్కడ మనం ధనవంతుడైన ఒక వ్యక్తిని గురించిన విషయాలు మనం చూస్తాం. He says, "I want to what would I need to do to get eternal life?" he asks. ఒక ఆస్తిపరుడు ధనవంతుడు వచ్చి, సత్పురుషుడా, నేను నిత్య జీవం పొందుకోవాలంటే నేనేం చేయాలి అని ప్రభుని ప్రశ్నించాడు. That man says, "I have done everything. I followed all the 10 commandments, everything." 10 ఆజ్ఞలు నేను జరిగిస్తున్నాను, ధర్మశాస్త్రం చెప్పేవంతా నేను చేస్తున్నాను అని చెప్పాడు. Lord says, "You lack one thing." ప్రభు అన్నాడు, నీకు ఒకటి కొదవగా ఉంది. Go sell your everything and give it to the poor, and you will have treasure in heaven, and then come follow me, he says. ప్రభు అన్నాడు, నీకు కలిగినదంతా అమ్మేసి బేదలకు ఇచ్చేసేయ్, అప్పుడు నీకు పరలోకంలో గొప్ప భాగ్యం దొరికిద్ది అన్నాడు. In 22nd verse it says that his face became sad, his face fell down because he could not leave the riches. 22వ వచనంలో రాయబడిన, అతడు మిగుల ఆస్తి గలవాడు కనుక ఆ మాటకు ముఖము చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయాడు అని రాశాడు. And that's why Lord in the 29th verse he says, "Those who have left family, home, brothers, sisters, mothers, fields for my work will not fail to receive 100 times much of this present age." అందువల్ల 29వ వచనంలో ప్రభు అంటున్నాడు, నా కొరకు సువార్త నిమిత్తము ఇంటినైనా, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, తల్లిదండ్రులు, పిల్లలు, భూములు, ఇహ సంబంధమైనవన్నీ విడిచిపెట్టిన వాళ్ళకి పరలోకంలో 100 ప్రతిఫలం ఉంటుందని ప్రభు ప్రస్తావించాడు. Here also it speaks about giving up. ఇక్కడ కూడా మనం విడిచిపెట్టడం అనే మాటలు కనిపిస్తున్నాయి. For the work of the Lord. ప్రభు పని కొరకు. So it is a call that the Lord has given us this today. ఈ దినం ప్రభు మనకిస్తున్న పిలుపు ఇదే. How we give or what we give is, or how much we give is not important. ఏమి ఇస్తున్నాము, ఎంత ఇస్తున్నాము అనేది దేవునికి ప్రాముఖ్యం కాదు. Are we giving with our whole heart? మన హృదయపూర్వకంగా ఇస్తున్నామా లేదా, అదే దేవునికి ప్రాముఖ్యం.
the Lord is asking us to give up something that is not right in our life, which is not pleasing Him. దేవునికి ఇష్టం కానివి, దేవునికి అనుకూలం కానివి విడిచిపెట్టమని ప్రభు పిలుపునిస్తున్నాడు. Some kind of habit or some kind of thing that He wants us to leave, give up. మన హృదయంలో ఏదైనా అలవాటు దేవుని కొరకు విడిచిపెట్టలేకపోతున్న విషయాలు ఏమైనా ఉంటే వాటిని విడిచిపెట్టమని ప్రభు సూచిస్తున్నాడు. Leave it up for me, but we are like, no, that brother does like this, so I reply back like that. దేవుడు మనల్ని అంటున్నాడు అది విడిచిపెట్టు అంటే మనం లేదు ఆ సహోదరుడు నన్ను అట్లా అన్నాడు కాబట్టి నేను వదలలేను అంటున్నాం. In my work, my boss says like this, what am I supposed to do? I am going to retaliate back. నా పనిచేసే స్థలంలో నా యజమానుడు నన్ను ఇట్లా అన్నాడు కాబట్టి నేను కూడా ఆయనకి ప్రతీకారం ఇలా చేస్తా. How can I bear this injustice? ఈ అన్యాయాన్ని నేను ఎలా భరించాలా? I am intolerant to it. నేను ఇది భరించలేను, సహించలేను. Maybe Lord is wanting to give up something that we desire a lot. Something that we desire a lot. అలాట్. మనం అత్యధికంగా కోరుకునే కొన్ని వస్తువుల్ని విడిచిపెట్టాలి అని ప్రభు మనల నుంచి ఆశిస్తున్నాడు. How do we respond to it? ఎలా దాని కొరకు మనం ప్రతిస్పందిస్తాం? The answer is there before you. జవాబు మీ ముందే ఉంది. How we respond to it are the way we are going to receive the blessings. మనం ఎలా ప్రతిస్పందిస్తామో అదే విధంగా మనం దీవెనలు ప్రభు నుంచి పొందుకుంటాం. How great would it be that one day the Lord would call us like Epaphroditus, like Job, like Moshe, and say, see this servant of mine, see this child of mine, when he was on this earth, he lived life like this. ప్రభు మనల్ని కూడా యోబులాగా, ఎపఫ్రాదీతునిలాగా, మోషేలాగా ప్రభు పిలిచి చూడండి నా సేవకుడిని ఎంత గొప్ప పని చేశాడనే ప్రశంసించే దినం ఎంత గంభీరంగా ఉంటుందో చూడండి. On the day of giving the rewards, he would call out my name and say, take this, what you have done, oh you faithful servant. ఓ ప్రియమైన నమ్మకమైన బలాత్మకమైన మంచి దాసుడా, నువ్వు గొప్ప పని చేసావని నన్ను ప్రశంసించి ప్రతిఫలం ఇచ్చే ఆ దినాన్ని ఎలా ఉంటుందో గమనించండి. Just think of it. ఒకసారి ఆలోచించేయండి. Let us take this lesson today ఈ పాఠాన్ని మనం నేర్చుకుందాం. from the life of Epaphroditus. ఎపఫ్రాదీతు జీవితంలో నుంచి నేర్చుకుందాం. He was a fellow, he was a brother in Christ, ఆయన క్రీస్తునందు సహోదరుడు, fellow worker, జతపనివాడు, a fellow soldier, తోటి యోధుడు, and a faithful servant of the church. ఆ సంఘం నుంచి నమ్మకమైన దూత వంటి వాడు. And of the church we see that they had a giving nature. సంఘము ఇచ్చే సంఘం అని మనం చూసాం. And the Lord is wanting us to have a giving heart and a give up heart. మనం విడిచిపెట్టే హృదయం కలిగి ఉండాలా, ప్రభుకి ఇచ్చే హృదయం కలిగి ఉండాలని ప్రభు మనలతో మాట్లాడుతున్నాడు. Let us pray this morning. ఈ దినం మనం ఇలా ప్రార్థన చేద్దాం.